యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం అండి. ఈరోజు దేవుని వాగ్దానము మీ కొరకు. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు, పాపము చేయజాలడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అపవాది వాడుకుంటున్నది ఏంటి అంటే అది పాపము. పాపాన్ని వాడుకుని దేవుడి నుంచి మనల్ని వేరు చేస్తారు. కానీ దేవుడు ఏంటంటే ఆ పాపం మీద మనకి అధికారాన్ని ఇస్తారు, ఆ పాపం మీద మనకి శక్తిని ఇస్తారు. ఏ విధంగా అయితే యోసేపుకి ఆ శక్తిని ఇచ్చారో, యోసేపు చూడండి అపవాది వేస్తున్న ఆ బాణాన్ని, ఆ పాపాన్ని అవకాశం లేకుండా ఆ పాపాన్ని తుడిచివేశాడు, ఆ పాపం రానివ్వకుండా చేశాడు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని వాడుకోబోతున్నాడు. దేవుడు కూడా మనల్ని చూడండి మనుషులు ఎదుట, అలాగే దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టడానికి ఆయన వాక్యాన్ని మనలో ఉంచాడు. కాబట్టి ఆయనలో మనము నడిచే వారంగా ఉండాలి, ఆయనలో మనము ఎదిగే వారంగా ఉండాలి. అందుకని దేవుడు పాపాన్ని దూరపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.